భాగవతము ఈ సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము. ధర్మజ, ఆ దానవేంద్రుని నలుగురి కొడుకులలో ప్రహ్లాదుడు హరిభక్తుడు, సమస్త ప్రాణులను తనలాగా భావించే సమదర్శి. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి. ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించి పక్కకు తొలగిపోయే గుణవంతుడు. దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆర్ద్ర హృదయుడు. స్నేహితులను సోదరులలాగా చూసుకునే సహృదయుడు. గురువులను దైవంగా కొలిచే ఆదర్శ విద్యార్థి. హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు. ఈ విధమైన మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు. ఇంతేకాదు ధర్మనందన, రూపురేఖల విషయంలో, విద్య ఐశ్వర్యం విషయంలో అధికుడై కూడా ఆవంత గర్వం లేనివాడు ప్రహ్లాదుడు. అనేక భోగభాగ్యాల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేని ధీరుడు. చక్కని వయస్సుకు తగ్గ బలం ఉన్నవాడైనా కామం క్రోధం ఎరుగనివాడు. కాంతలు మొదలగు భోగాలు కళ్ల ముందే కనిపిస్తున్నా శృంగారభావమే అతని మనస్సుకు రాదు. అతడు లోకల్లో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూచినప్పటికీ, వాటిని గురించి విన్నప్పటికీ వాటిని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు. ఆ రాక్షసరాజు కొడుకైన ప్రహ్లాదునికి నిత్యం శ్రీ విష్ణువును గురించే ఆలోచన, అదే ఆరాటం, అదే ఆసక్తి. ఇతరములైన ఆలోచనలు అతని దరికి రావు. ధర్మజ, అనుక్షణం విష్ణువుని విడిచిపెట్టని ఆ ప్రహ్లాదుణ్ణి లోకంలో ఉండే మంచి గుణాలన్నీ తండోపతండాలుగా వచ్చి ఆశ్రయించాయి. ఆ సుగుణాలు ఎప్పుడూ విష్ణుమూర్తిని వలె అతనిని విడిచిపెట్టి పోవు. ఓ మహారాజా, ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడని ఏమాత్రం ద్వేషం లేకుండా శత్రువులైన దేవతాశ్రేష్ఠులు కూడా వారి వారి సభలలో ప్రహ్లాదుని వంటి గుణవంతుణ్ణి మేము ఎక్కడా చూడలేదు అని పెద్ద పెద్ద కవులు పొగిడినట్లు రకరకాల వృత్తాలలో అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ వంటి మహానుభావులు, భగవద్భక్తులు దానవ చక్రవర్తి కొడుకైన ప్రహ్లాదుణ్ణి మెచ్చుకోకుండా ఉంటారా? ప్రహ్లాదుడు సుగుణాలకు నిధి వంటివాడు. అతడి గుణాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. ఆ గుణాలన్నీ వర్ణించాలంటే సాక్షాత్తు ఆ ఆదిశేషునికైనా, దేవతల గురువైన బృహస్పతికైనా, భారతీదేవి భర్త అయిన బ్రహ్మకైనా సాధ్యం కాదు. సుగుణవంతుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన ఆ శ్రీహరిని అనుదినము ఆరాధిస్తూ ఉండేవాడు. అతడి ఆనందమంతా ఆ స్వామిని ధ్యానించడమే. అతని హరిభక్తి ఆనాటికానాటికి అతిశయించింది. ఒక్కొక్కసారి ఆ శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్లుగా ఆయనకు అనిపించేది. అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లడం మరచిపోయేవాడు. మరొకసారి ఆ శ్రీహరి తనతో ఆడుతున్నట్లుగా అనిపించేది. అప్పుడు ప్రహ్లాదుడు తోటి బాలకులతోటి ఆటలాడటం మరచిపోయేవాడు. ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాటలాడుతున్నట్లు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా పలుకరిస్తే మాటకు బదులు పలకడం కూడా మరచిపోయేవాడు. మరొకసారి ఆ చక్రధారిని తను చూస్తున్నట్లుగా అనిపించేది. అప్పుడు తన్మయత్వంతో ప్రహ్లాదుడు సర్వప్రపంచాన్నే మరచిపోయేవాడు. నిత్యం శ్రీహరి పాదపద్మాలను తలచుకుంటూ ఉండడం వల్ల ఆ భక్తి సుధలతో అతని మానసమంతా నిండిపోయేది. దివ్యమైన ఆనందంతో అన్నీ మరచిపోయేవాడు. ప్రహ్లాదునికి జడత్వం ఆవంత కూడా లేకపోయినా నిత్యం దేవుని గురించే ఆలోచిస్తూ పైకి జడునిలాగా కనిపించేవాడు. ధర్మరాజా, మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేటప్పుడు, మాటలాడేటప్పుడు ఆ మాధవుని చింతనే. ఆహారం తీసుకునేటప్పుడు, ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే. నడుస్తున్నా నవ్వుతున్నా నారాయణ ధ్యానమే. చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షుని కలవరింతలే. ఈ విధంగా శ్రీమన్నారాయణుని చరణారవింద సంస్మరణము అనే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకల్లో ఈ లోకాన్నే మరచిపోయిన మహనీయుడు ప్రహ్లాదుడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణంలో మునిగి మైమరచి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. అంతులేని హరిభక్తి నిండిన మనస్సుతో ఒక్కొక్కసారి విష్ణు కీర్తనలను గొంతెత్తి గానం చేసేవాడు. విష్ణువే తప్ప వేరెవరూ లేరని గట్టిగా వాదిస్తూ పకపక నవ్వేవాడు. మరొకసారి కమలాక్షుడనే పెన్నిధిని కనులారా చూశాను.
అని పొంగిపోతూ గంతులేసేవాడు వేరొకసారి. మరొకసారి మాధవా మధుసూదన అని మైమరచి పిలుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో పులకించిపోయేవాడు. ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒకచోట నిర్లిప్తంగా నిలుచుని ఉండేవాడు. ఆ ప్రహ్లాదుడు ఏ పని చేసినా, ఎలా ప్రవర్తించినా హృదయమంతా హృషీకేశుని ఆరాధనయందే. ప్రహ్లాదునికి పూర్వజన్మలో మహాభక్తులతో మంచి స్నేహం ఉండేది. ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరిపాదార విందాల మీద భక్తి ఏర్పడింది. అందువల్ల చెడ్డవారు చెంతనే ఉన్నా కూడా చిత్తాన్ని అచ్యుతుని మీద నుంచి అతడు మరల్చలేదు. చాలా జాగ్రత్తగా సంసార బంధాలలో చిక్కుకోకుండా ఉండేవాడు. పెద్దలంటే గౌరవం ఉన్న గుణవంతుడాతడు. లతలను కొడవలితో కోసినట్లు కర్మబంధాలను ఛేదించి వేసిన ఘనుడు ఆ ప్రహ్లాదుడు. అటువంటి భక్తుడైన పవిత్రుడైన పుత్రుని మీద రాక్షసరాజైన హిరణ్యకశిపుడు విరోధం పెంచుకున్నాడు. మనసులో కరుణ లేకుండా కఠినాత్ముడై కన్నకుమారుణ్ణి చంపడానికి భటులను పంపించాడు అని పలికిన నారదుని చూచి ధర్మరాజు ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు: నారద మహర్షి, లోకంలో కుమారులు చేతనైన వారైనా చేత కాని వారైనా దుర్బలులైన దుర్మార్గులైన తండ్రులు వారిని పోషిస్తూ ఉంటారు. మిత్రునిలాగే బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని కొడుకులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటారా? కొడుకులను చిత్రహింసలు పెట్టే తండ్రులు ఉంటారా? అందులో ప్రహ్లాదుడు రత్నాల వంటి గుణాలు ఉన్నవాడు కదా. అంత పరమ పవిత్రుడైన పుత్రుణ్ణి కన్నందుకు సంతోషించకపోగా పైగా హింసించడానికి అతనికి మనస్సు ఎలా ఒప్పింది స్వామి? మునీశ్వర, ఆ ప్రహ్లాదుడు బాలుడు, బుద్ధిమంతుడు, చూడచక్కనివాడు, దయాశీలుడు. తామరపూల వంటి శ్రీహరిపాదాలనే మనసులో తలచుకుంటూ ఉండేవాడు. అతడు గురుజనులకు తలవంచి నమస్కరించేవాడు. గొప్ప తేజస్సు గలవాడు. సజ్జనులచే సన్నుతింపబడేవాడు. కోరికలను జయించినవాడు గదా. అటువంటి సుపుత్రుణ్ణి ఆ కన్న తండ్రి ఆలోచించకుండా చంపించాలని అనుకున్నాడు. ఆశ్చర్యంగా ఉందే అని ధర్మరాజు అడగగానే నారద మహర్షి ఇలా వివరించాడు: ధర్మరాజా, నీవు అన్నట్లే దానవేశ్వరుడు కొడుకును తన మార్గంలోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశాడు. హిరణ్యకశిపుడు ఒకరోజు పుత్రుణ్ణి ప్రేమగా పిలిచి వాని స్వభావం పరిశీలనగా చూచి ఇలా అనుకున్నాడు: వీడు సంప్రాప్తించిన స్వర్గరాజ్య పదవిని కూడా లెక్క చేయడు. అసలు వీనికి రాజ్యకాంక్ష ఏమాత్రమూ ఉన్నట్లు లేదు. ఎప్పుడూ మామూలు మనిషిలాగా దుర్బలుడుగా సోమరితనంతో ఉంటాడు. రాజకుమారుడులాగా రాజసంగా పౌరుషంగా ఉండడేమిటి? ఒకవేళ చదువు చెప్పిస్తే మనస్సు వికసించి బాగుపడతాడేమో, చురుకుతనం వస్తుందేమో అని ఆశపడ్డాడు. కొడుకును ముద్దాడి, బాబూ, చదువు చాలా ముఖ్యం. చదువుకోనివాడు అజ్ఞానిగా ఉంటాడు. వాడు పశువుతో సమానము. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనే వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల వద్ద చదివిస్తాను, చదువుకో నాయనా అన్నాడు. చదువని వాడగ్యుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగు చదువగవలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి అని పలికి నీతిశాస్త్ర విశారదుడు రాజగురువైన శుక్రాచార్యుని కొడుకులను పిలిపించాడు. వారి పేర్లు చండుడు, అమర్కుడు. వారు తర్క విద్యలో ఆరితేరినవారు. ఆ చండామార్కులను చూచి హిరణ్యకశిపుడు గౌరవ పురస్సరంగా ఇలా పలికాడు. ఏమని పలికాడో రేపు విందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.